నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ఈ నెల 19న జెనీవాలో సంతకాలు. సుంకం లేకుండా హార్మూజ్ తెరుచుకుంటుందన్న ట్రంప్. యుద్ధం ముగింపుపై అవగాహనకు వచ్చామన్న ఇరాన్. రాష్ట్రంలో నేటి నుంచే జూలై 14 వరకు సాగనున్న ఇంటింటి సర్వే. వైసీపీ పాలనలో భూ సమస్యలతో రైతుల్లో నిరాశ. రెవెన్యూ శాఖలో సంస్కరణలతో కూటమి ప్రభుత్వం భరోసా. లారీని బైక్తో ఢీకొట్టి 3 యువకులు మృతి. సత్యసాయి జిల్లా తడకలపల్లిలో దుర్ఘటన. ఎట్టకేలకు పశ్చిమాసియాలో శాంతియుత వాతావరణం తిరిగి నెలకొంది. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటన చేశారు. ఇకపై సుంకం లేకుండా హార్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని తెలిపారు. ప్రపంచ నౌకలు తమ ఇంజన్లు స్టార్ట్ చేసి చమురు రవాణా మొదలు పెట్టాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రపంచ వాణిజ్యానికి ఈ ఒప్పందంతో ఊరట లభించింది. అయితే ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమానికి సంబంధించి ఈ ఒప్పందంలో ఎలాంటి ఊసే లేదు. పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీచాయి. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఒప్పందానికి సహకరించిన అందరికీ అభినందనలు తెలిపారు. ఇకపై సుంకం లేకుండా హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని ట్రూత్ సోషల్ ద్వారా ట్రంప్ ప్రకటించారు. తన 80వ పుట్టినరోజు సందర్భంగా శ్వేతసౌధంలో జరగనున్న యుఎఫ్సి కార్యక్రమానికి కొన్ని గంటల ముందు ఈ పోస్టు పెట్టారు. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం ఎత్తివేయాలని తమ నౌకాదళాన్ని ఆదేశించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచంలోని నౌకలు తమ ఇంజిన్లను స్టార్ట్ చేసి హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా మొదలుపెట్టాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అంతకుముందు అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందం విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరుపక్షాలు సయోధ్యకు చేరువైన వేళ లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ దాడులు చేయగా పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి. హిజ్బుల్లా స్థావరాల్ని ఐడీఎఫ్ లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడుల్లో 3 మృతి చెందగా 6 గాయపడ్డారని బీరూట్ అధికారులు తెలిపారు. హిజ్బుల్లా సీనియర్ కమాండర్ అలీ మూసా దగ్డక్ను తాము హతమార్చామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. లెబనాన్లో దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేశానని, అసలు ఈ దాడి ఎందుకు చేయాల్సొచ్చిందని ప్రశ్నించినట్లు ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సంయమనం పాటించాలని, దాడులకు దిగొద్దని ఇరు దేశాల్ని కోరినట్లు ట్రంప్ తెలిపారు. అమెరికాతో శాంతి ఒప్పందాన్ని ఇరాన్ ధృవీకరించింది. అమెరికాతో యుద్ధానికి తక్షణమే ముగింపు పలుకుతూ ఒక అవగాహనకు వచ్చామని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కజెం గరీబాబాదీ వెల్లడించారు. ఈ చరిత్రాత్మక ఒప్పందానికి సంబంధించిన అధికారిక సంతకాల కార్యక్రమం జూన్ 19న స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో జరగనుందని చెప్పారు. ఆ తర్వాతే తుది ఒప్పందం కోసం 60 రోజుల చర్చల ప్రక్రియ ప్రారంభం కానుందని పేర్కొన్నారు. శత్రుత్వాలకు ముగింపు పలకడం, దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, ఇరాన్ ఆస్తులను విడుదల చేయడంపై వాషింగ్టన్ తన హామీలను నెరవేర్చాల్సి ఉందన్నారు. జూన్ 19న జరిగే అధికారిక సంతకాల కార్యక్రమం రోజే భవిష్యత్తు చర్చల విధి విధానాలను ఖరారు చేయడానికి ఇరు దేశాల ప్రతినిధులు సమావేశమవుతారని ఆయన తెలిపారు. అమెరికా ఇరాన్ మధ్య ముసాయిదా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఖతార్ మధ్యవర్తులు టెహరాన్లో దాదాపు 14 నుంచి 15 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారని గరీబాబాదీ తెలిపారు. ఇరాన్ తరపున ముసాయిదాకు సంబంధించి తాము సూచించిన తుది సవరణలను వారికి సమర్పించామని ఆయన పేర్కొన్నారు. ఆ సవరణలన్నింటినీ వారు అంగీకరించడంతో అవగాహన ఒప్పందం కుదిరిందని గరీబాబాదీ వివరించారు. ఇరాన్ తన ముఖ్యమైన డిమాండ్లు, ప్రతిపాదనలన్నింటినీ ఈ ముసాయిదా ఒప్పందంలో పొందుపరిచిందని, ఒప్పందంపై సంతకాలు పూర్తయిన తర్వాత ఈ పూర్తి పాఠాన్ని బహిరంగపరుస్తామని ఇరాన్ నేత పేర్కొన్నారు. ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నంత మాత్రాన శత్రువును పూర్తిగా నమ్ముతున్నట్లు కాదన్నారు. అమెరికా తన కట్టుబాట్లను ఎలా నెరవేరుస్తుందో తాము నిశితంగా పర్యవేక్షిస్తామని గరీబాబాదీ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంపై ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కీలక ప్రకటన విడుదల చేసింది. అమెరికాతో కుదిరిన ఒప్పందంలో భాగంగా లెబనాన్ సహా అన్ని ఫ్రంట్లలో తక్షణమే యుద్ధ కార్యకలాపాలను నిలిపివేయడం, అలాగే ఇరాన్ రేవులపై ఉన్న అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తివేయడం వంటి అంశాలు ఉన్నాయని తెలిపింది.
లెబనాన్ రాజధాని బీరూట్ శివార్లలో ఇరాన్ మద్దతున్న హెజ్బుల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన దాడితో ఇంతకుముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేయడంతో ఒక దశలో శాంతి ఒప్పందం కుదురుతుందా లేదా అనే సందిగ్ధత ఏర్పడింది. అయినప్పటికీ ముసాయిదాను ఇరు దేశాలు ఖరారు చేసుకున్నాయి. ఫిబ్రవరి చివరిలో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులతో యుద్ధం ప్రారంభమైంది. ఇది ప్రాంతీయంగా విస్తరించి ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో నౌకా రవాణాను తీవ్రంగా దెబ్బతీసింది. తాజా ఒప్పందంతో హర్మూజ్లో నౌకల రాకపోకలు సజావుగా సాగనున్నాయి. ఈ ఇరాన్తో అమెరికా శాంతి ఒప్పందానికి సంబంధించి మరిన్ని వివరాలు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు రాధా రఘురాం పాత్రని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఈ ఒప్పందంతో మొత్తం యుద్ధం ముగించినట్లు భావించవచ్చా మేడం? కొన్ని మంత్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ కొన్ని మంత్స్ ఆఫ్ టెన్షన్ తర్వాత ఈ వెస్ట్ ఏషియాలో ఒక పీస్ రెస్టోర్ అవుతుంది అని ఒక ఆశ అయితే కనిపిస్తోంది. సో నెక్స్ట్ ఫ్రైడే అంటే ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ అయితేనేమి, అలాగే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ట్వీట్ అయితేనేమి, కానీ అలాగే ఇరాన్ నుంచి కూడా ఈ పీస్ డీల్ ని కన్ఫర్మ్ చేస్తూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో పీస్ డీల్ నెక్స్ట్ జూన్ 19th జెనీవాలోని సైన్ అవుతుందని చెప్పి మనకి అర్థమవుతుంది. అయితే ఈ పీస్ డీల్ చేసుకుంటున్నటువంటి పక్షంలో కూడా ఏంటి ఇంకా ఫింగర్స్ ఆన్ ద ట్రిగ్గర్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. బికాజ్ ఇప్పటికి కూడా ఇంకా డీటెయిల్స్ అయితే మనకి రాలేదు. సో ద డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్ అని మొత్తం డీటెయిల్స్ వచ్చిన సమయంలోనే మనం కంప్లీట్ గా ఇటు పీస్ రెస్టోర్ అవుతుందని అర్థం చేసుకోవచ్చు. బట్ ఒక ఆశ అయితే రాబోయే 60 days లోని కంప్లీట్ గా ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ని ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ రెస్టోర్ చేయటం అయితేనేమి కానీ, అలాగే కంప్లీట్ గా ఈ పీస్ రెస్టోర్ చేయటం అయితేనేమి కానీ జరుగుతుందని ప్రెసెంట్ ఉన్నటువంటి అనౌన్స్మెంట్స్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ పీస్ డీల్ సైన్ అవడంతోనే కంప్లీట్ గా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ లో ఇప్పుడు దాకా ఉన్న యుఎస్ బ్లాకేజ్ ని కంప్లీట్ గా తొలగిస్తాము అని ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చెప్పినటువంటి సందర్భం. అలాగే ఇటు పాకిస్తాన్ నుంచి వచ్చిన ట్వీట్స్ లో కూడా కంప్లీట్ గా ఎలాంటి అటాక్స్ జరగవు, ఇంక్లూడింగ్ లెబనాన్ అని చెప్పి కూడా చెప్పడం అయితే క్లియర్ గా జరిగింది. కాబట్టి ఒక పీస్ అయితే రెస్టోర్ అవుతుంది అని చెప్పి రాబోయే కాలంలో మనకి అర్థమవుతుంది. మేడం, ఈ శాంతి ఒప్పందంతో ప్రపంచ దేశాలకి ఎలాంటి ఊరట లభించనుంది? ఎస్పెషలీ వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్ తోని కేవలం ఈ వెస్ట్ ఏషియన్ రీజనే కాదు, మొత్తం వరల్డ్ ఎకానమీస్ అన్ని కూడా ఇబ్బంది పడినటువంటి పక్షం మనకు అర్థమవుతుంది. బికాజ్ ఒక్క ఫ్యూయల్ ప్రైజెస్ పెరిగినటువంటి సందర్భం, అలాగే కంప్లీట్ గా గ్లోబల్ షిప్పింగ్ ని అండ్ సప్లై చైన్స్ ని కంప్లీట్ గా ఇది డిస్ట్రప్షన్ కి గురి చేసినటువంటి సందర్భం కూడా మనకి కనిపించింది. సో ఒక పక్క ఫ్యూయల్ ప్రైజెస్ వరల్డ్ వైడ్ గా పెరుగుతున్నటువంటి సందర్భం, అలాగే మరొక పక్క ఇటు యూరోప్ కానీ అలాగే యునైటెడ్ స్టేట్స్ లో కూడా ఇటు గ్యాస్ ప్రైజెస్ కూడా డబల్ అయ్యాయి. సో మొత్తం వరల్డ్ ఎకానమీ ఇన్ఫ్లేషన్ దాదాపుగా ఇన్ఫ్లేషన్ ఒక 2 to 3% ఇన్ఫ్లేషన్ అయితే పెరిగినటువంటి సందర్భం మనకు క్లియర్ గా కనిపించింది. అలాగే గ్యాస్ ప్రైజెస్ అయితే డబల్ అయ్యాయి. అలాగే ఫ్యూయల్ ప్రైజెస్ కూడా హైయెస్ట్ $125 per barrel కూడా చేరుకున్నటువంటి సందర్భం. కాబట్టి కంప్లీట్ గా గ్లోబల్ షిప్పింగ్ గానీ, అలాగే సప్లై చైన్స్ కి గానీ, అలాగే గ్లోబల్ ఇన్ఫ్లేషన్ కూడా ఇది ఒక కంప్లీట్ గా ఒక రిలీఫ్ మెజర్ ఇస్తుంది అని మనకి అర్థమవుతుందండి. అంటే పర్టికులర్ గా మన దేశానికి ఈ బెనిఫిట్స్ ఎప్పటిలోగా అమలయ్యే అవకాశం ఉంది మేడం?
ఇమీడియట్ గా అంటే డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ట్వీట్ ఆధారంగా మనం అర్థం చేసుకుంటే కంప్లీట్ గా ఈ ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ యుఎస్ చేస్తున్నటువంటి యుఎస్ బ్లాకేడ్ వల్ల ప్రపంచ దేశాలతో పాటు మన భారతదేశం కూడా ఇబ్బందికి గురైంది. మనం లాస్ట్ వీక్ చూస్తే June 8 నుంచి కూడా ఈ ఎస్పెషలీ ఒమాన్ అంటే స్ట్రైట్ ఆఫ్ హోర్మోస్ దగ్గర ఉన్నటువంటి పర్షియన్ గల్ఫ్ రీజియన్ లోని భారత్ నౌకల్ని కూడా ఒక అటాక్స్ అంటే యుఎస్ నేవల్ అటాక్ చేసినటువంటి సందర్భం మనకు కనిపించింది. అలాగే అక్కడ బ్లాకేడ్ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చేసినటువంటి సందర్భంలో సో ఈ ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఎస్పెషలీ స్ట్రైట్ ఆఫ్ హోర్మోస్ లో నో టోల్ అండ్ కంప్లీట్ ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఇప్పటి నుంచి అమల్లోకి ఉంటుంది. అండ్ వరల్డ్ వైడ్ ఫ్లీట్స్ అంతా కూడా యూ స్టార్ట్ యువర్ ఇంజన్స్ అండ్ ఆయిల్ కూడా ఫ్రీగా నేవిగేట్ అవుతుంది అని ట్రంప్ ట్వీట్ ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి సందర్భంలో సో మన భారత్ కి కూడా ఇది చాలా రిలీఫ్ మెజర్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ రెస్టోర్ అయినటువంటి సందర్భంలో ఎస్పెషలీ మన ఫ్యూయల్ ప్రైజెస్ కూడా కంప్లీట్ గా తగ్గడం కనిపిస్తుంది. అలాగే మనకు కావాల్సినటువంటి ఎసెన్షియల్స్ ఎస్పెషలీ వెస్ట్ ఏషియన్ రీజియన్ నుంచి ఎస్పెషలీ ఈ గల్ఫ్ రీజియన్ నుంచి ఫ్లో అవుతున్నటువంటి ఆయిల్ గానీ ఫర్టిలైజర్స్ కానీ ఇంకా మిగిలినటువంటి ఎసెన్షియల్స్ కానీ గ్యాస్ కానీ ఇవన్నీ కూడా మన భారత్ కి కూడా చాలా మేలు జరుగుతుందని అండ్ ఈ పీస్ ని ట్రీట్ ని కూడా మనం అందరూ కూడా వెల్కమ్ చేయాల్సినటువంటి సందర్భం మనకు కనిపిస్తుందండి. మేడం, ఓవరాల్ గా ఈ ఒప్పందంతో ఇరాన్ కోరుకున్న డిమాండ్లన్నీ ఆ అంశాలన్నీ ఫుల్ఫిల్ అయినట్టుగా చెప్పుకోవచ్చా? దానికి అమెరికా హామీ ఇచ్చినట్టుగా మనం లభించిందని చెప్పుకోవచ్చా? సో June 19th ఫార్మల్ గా ఈ ట్రేడ్ డీల్ అయితే సైన్ చేయటం అయితే జరుగుతుంది. రాబోయే 60 days లోని దీనికి సంబంధించినటువంటి నెగోసియేషన్స్ అన్ని కూడా కంప్లీట్ అవుతాయి అని మనకి అర్థమవుతుంది. సో ఇటు ఇరాన్ నుంచి వస్తున్నటువంటి డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో కంప్లీట్ గా ఇరాన్ పైన ఉన్నటువంటి ఆంక్షలను ఎత్తివేస్తారు అని చెప్పి మనకి ప్రెసెంట్ ట్వీట్ ద్వారా అర్థమవుతుంది. అయితే ఇరాన్ నుంచి కంప్లీట్ గా వస్తున్నటువంటి ఇరాన్ నుంచి కంప్లీట్ గా మనకి తెలుస్తున్నటువంటి అంశాలు ఈ ఇప్పటి వరకు డిమాండ్ చేస్తుంది కంప్లీట్ గా ఇరాన్ కి ఏవైతే ఫ్రోజన్ ఎసెట్స్ ఉన్నాయో ఇరాన్వి దాదాపు ఒక $25 బిలియన్ ఫ్రోజన్ ఎసెట్స్ ఉంటాయి. సో కంప్లీట్ గా ఈ ఫ్రోజన్ ఎసెట్స్ అన్నిటినీ కూడా రిలీజ్ చేయాలి. అలాగే అని ఇరాన్ వైపు నుంచి ఒక డిమాండ్ వినిపిస్తుంది. అయితే అమెరికా ఈ ఫ్రోజన్ ఎసెట్స్ కంప్లీట్ గా ఇరాన్ కి రిలీజ్ చేస్తుందా లేదంటే రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇరాన్ అని కూడా ఇక్కడ మనకి చెప్తున్నారు. సో ఈ రీకన్స్ట్రక్షన్ కి ఒక $300 బిలియన్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇరాన్ జరుగుతోంది. సో దీనిపైన కూడా డీటెయిలింగ్ ఇంకా రావాల్సి ఉంది. అండ్ ఎస్పెషలీ మోస్ట్ స్టికింగ్ అంశం ఏదైతే ఉందో ఇది న్యూక్లియర్ ప్రొడక్షన్ కి సంబంధించిన అంశం. సో ఇరాన్ దగ్గర ఇప్పటిదాకా ఇరాన్ సుదీర్ చేసినటువంటి న్యూక్లియర్ మెటీరియల్ ఏదైతే ఉందో ఈ న్యూక్లియర్ డస్ట్ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తారు అన్న దానిపైన కూడా రాబోయే 60 days లోని డిస్కషన్ జరుగుతుంది. బికాస్ ఇరాన్ ఈ డస్ట్ అంతా కూడా తాము ఫర్దర్ ఎనర్జీ ప్రొడక్షన్ కి ఉపయోగించుకుంటామని ఇరాన్ వైపు నుంచి డిమాండ్ వస్తుంది. అయితే దీనికి అమెరికా రాబోయే 60 days లో ఎలాంటి సమాధానం చెప్తుంది, ఎలాంటి జరుగుతాయి అని చెప్పి మాత్రం ఇంకా వేచి చూడాల్సిన అంటే అంశం మాకు క్లియర్ గా కనిపిస్తోంది. సో ఇమీడియట్ గా అయితే ఇరాన్ డిమాండ్ చేస్తుంది వాళ్ళకి రావాల్సినటువంటి $12 బిలియన్ ఏదైతే ఉందో మిగిలిన యుఎస్ అండ్ మిగిలిన గల్ఫ్ దేశాల్లో ఉందో ఇది రిలీజ్ చేయాలి. అలాగే తర్వాత వాళ్ళకి ఇంకా రావాల్సినటువంటి $25 బిలియన్ ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా రిలీజ్ చేయాలి. అలాగే న్యూక్లియర్ ప్రొడక్షన్ పైన కూడా ఇంకా డీటెయిలింగ్ అయితే రావాల్సి ఉంది. ఇది నెక్స్ట్ 60 days లోని క్రూషియల్ కాబోతుంది. నెక్స్ట్ 60 days లో దీనిపై మరింత ఒకసారి డీల్ సైన్ అయ్యాక మరింత డిస్కషన్స్ ఫర్దర్ గా జరిగే అవకాశం ఉంది. ధన్యవాదాలు మేడం. సింగపూర్లో స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. And I was thinking of what in everything in terms of infrastructure and resources and creating entrepreneurs.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో అత్యంత కీలకమైన ఇంటింటి సర్వే రాష్ట్రంలో నేటి నుంచి ప్రారంభమవుతోంది. జూలై 14 వరకు నెల రోజుల పాటు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 4.16 కోట్ల ఎన్యూమరేషన్ ఫామ్లు ముద్రించింది. 46,397 మంది బిఎల్ఓలు ఈ సర్వేలో పాల్గొంటారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వేలో పాల్గొనున్న బిఎల్ఓ ప్రతి ఓటరుకు 2 ఎన్యూమరేషన్ ఫామ్లు ఇస్తారు. వాటిలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు నెంబరు, చిరునామా, వివరాలతో పాటు ఓటరు పాత ఫోటో ముద్రించి ఉంటాయి. మిగతా వివరాల్ని ఓటరు నింపాలి. అందుకు బిఎల్ఓలు సహకరిస్తారు. పూర్తి చేసిన ఫామ్లను బిఎల్ఓలు వచ్చి తీసుకుంటారు. మొత్తం నెల రోజుల పాటు జరిగే ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫామ్లు ఇవ్వడానికి, నింపిన వాటిని తిరిగి తీసుకోవడానికి 3 సార్లు బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళతారు. ఇందుకు సంబంధించిన శిక్షణను ఇప్పటికే ఈసీ బిఎల్ఓలకిచ్చింది. నాటి ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకుని ప్రస్తుత జాబితాను పరిశీలించి మ్యాపింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,16,18,359 మంది ఓటర్లు ఉండగా వారిలో 2,68,86,239 మందికి 2002లో జరిగిన సర్ ఓటర్ల జాబితాతో ఇప్పటికే మ్యాపింగ్ పూర్తి చేశారు. మరో 1,47,32,120 మంది మ్యాపింగ్ కావాల్సి ఉంది. ఓటర్ల జాబితాలో పేరున్నవారు ఎన్యూమరేషన్ ఫామ్తో పాటు 2002 నాటి జాబితాలో వారి లేదా కుటుంబీకుల వివరాలు పొందుపర్చి ఇస్తే చాలు. ఇతర పత్రాలేవీ అక్కర్లేదు. రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు ఒక్కొక్కరు గరిష్టంగా 50 ధృవీకరించిన ఫామ్లను బిఎల్ఓలకు సమర్పించొచ్చు. 2002 నాటి జాబితాలో మీ పేరుంటే ఆ వివరాలు ఎన్యూమరేషన్ ఫామ్లో నింపాలి. అప్పటి జాబితాలో మీ పేరు లేకపోతే మీ తల్లిదండ్రులు లేదా భార్య లేకుంటే భర్త లేదా ఇతరత్రా కుటుంబీకులు, సంబంధికుల పేర్లు ఎవరి ఉంటే వారి వివరాలు నమోదు చేయాలి. వీటితో పాటు పుట్టిన తేదీ, ఆధార్, మొబైల్ నంబర్, తండ్రి లేదా సంరక్షకుడి పేరు, తల్లి పేరు, భార్య లేదా భర్త పేరు, వారి ఎపిక్ నంబర్ వివరాలు నింపి కొత్త కలర్ ఫోటోలు అతికించి బిఎల్ఓకి ఇవ్వాలి. 2 ఫామ్లలో ఒకదానిపై బిఎల్ఓ సంతకం చేసి దాన్నే రసీదుగా ఓటర్కిస్తారు. దీన్ని భద్రపర్చుకోవాలి. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫామ్లను ఓటర్లు జూలై 14లోగా తిరిగి బిఎల్ఓలకు సమర్పించాలి. ఈ ఫామ్లు వెనక్కివ్వని వారి పేర్లు జూలై 21న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఉండవు. ఎన్యూమరేషన్ ఫారాలు వెనక్కి ఇవ్వని ఓటర్లపై బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో విచారణ చేస్తారు. తెలుసుకున్న కారణాలను పోలింగ్ కేంద్రంలోని నోటీసు బోర్డులపై ప్రదర్శిస్తారు. సరైన విచారణ చేపట్టకుండా నోటీసు ఇచ్చి మాట్లాడే అవకాశం కల్పించకుండా జాబితా నుంచి ఎవరి ఓట్లు తొలగించారు. ఈఆర్ఓ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే 15 రోజుల్లోగా జిల్లా మ్యాజిస్ట్రేట్కు, 30 రోజుల్లోగా సీఈఓకు అప్పీలు చేసుకోవచ్చు. 2002 నాటి ప్రస్తుత ఓటర్ల జాబితాలు పోలింగ్ కేంద్రాల వారీగా సీఈఓ ఆంధ్ర వెబ్సైట్లో ఉంటాయి. బిఎల్ఓల వద్ద, రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్ల వద్ద లభిస్తాయి. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటరు ఎన్యూమరేషన్ ఫామ్ను ఆ ఇంటి పెద్ద లేదా ఇతర కుటుంబ సభ్యులకు అందజేస్తారు. వారే ఆ ఓటరు వివరాలు నింపి వారి తరపున సంతకం చేసి బిఎల్ఓకు ఇవ్వాలి. ఇంటింటి సర్వే పూర్తయిన తర్వాత జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. ఆ రోజు నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలపై దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా ఓటరుగా చేరాలంటే ఫామ్ 6లో, చిరునామా మార్పునకు ఫామ్ 8లో, మృతులు, అనర్హుల పేర్ల తొలగింపునకు ఫామ్ 7లో దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 18 వరకు వాటిని పరిశీలించి అర్హతలు ఉంటే తుది జాబితాలో పేరు చేరుస్తారు. అనర్హులుగా తేలితే తొలగిస్తారు. సెప్టెంబర్ 22న ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరులో ఒకే కుటుంబానికి చెందిన 3 అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అడిగి తెలుసుకుందాం. రాజారావు, చెప్పండి, అక్కడ ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? ఆ 3 కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు కారణాలేంటని పోలీసులు భావిస్తున్నారు? వెంకటేష్, నెల్లూరు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 3 ఆత్మహత్య సంచలనంగా మారింది. మండలంలో కూడా విషాదంగా పరిస్థితి అనేది కనిపిస్తుంది. మొత్తం మీద అంటే ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు, వీరు మధుసూదన్ రావు, ఈయన రిటైర్డ్ అయ్యారు. ఈయన ఉపాధ్యాయుడిగా చేస్తారు. వారి భార్య రత్నవేణి, కుమారుడు సాయి సుకృత్, 3 కూడా మృతి చెందారు. అంటే వీరు ఉరి వేసుకొని
మృతి చెందినట్లుగా ఇంట్లో ఉన్న పరిస్థితులు పోలీసులు పరిశీలించారు. అదే దీనికి సంబంధించి పూర్వపరాలు చూస్తే వారికి చేతులు కట్టేసుకొని ఈయన ఉరేసుకోవడం చనిపోవడం అనేది అక్కడ కనిపిస్తుంది. దీని మీద కొందరు స్థానికులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ కుటుంబ కలహాలతో కొన్ని వివాదాలు కూడా వారి కుటుంబంలో ఉన్నాయి. వీటి మీద కూడా అందులో సూసైడ్ లెటర్ కూడా అక్కడ వాళ్ళకి పోలీసులకి దొరికింది. ఈ సూసైడ్ లెటర్ ఏముందనేది ఇంతవరకు పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఇది తెల్లవారుజామున జరిగిన సంఘటన ఇది. అయితే దీనికి సంబంధించి అసలు వీరు ఎందుకు ఉరేసుకున్నారా లేకుంటే ఎవరైనా హత్య చేసి అలా ఉరేసినట్టు పరిస్థితులు ఉన్నాయనేది కూడా పరిశీలిస్తున్నారు. అంటే ప్రధానంగా వాళ్ళు చేతులు కట్టేసి వేలాడుతుండటమే పోలీసులు కానీ స్థానికులు కానీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ఈ విచారణ అయితే గానీ మన పూర్తిగా దీన్ని ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉరేసుకున్నారనేది, అదేవిధంగా సూసైడ్ లెటర్ లో ఉన్న పరిస్థితులు కూడా ఇంకా వెల్లడించాల్సి ఉంది. అయితే కుటుంబ కలహాలతో కొంతకాలంగా ఉన్న పరిస్థితి అనేది కూడా స్థానికులు కూడా గ్రామస్తులు కూడా చెప్తున్నారు. ఎవరో ఏమిటి వాళ్ళకి సంబంధించిన వివరాలు వాటి అన్నిటి మీద కూడా పోలీసుల పరిశీలనలో వెల్లడిస్తే గానీ తెలియదు. వెంకటేష్, ధన్యవాదాలు రాజారావు. భూ బకాసుర చట్టంతో వైసీపీ వణికిస్తే భూ రక్షణ విధానాలతో కూటమి అభయమిస్తోంది. ఎప్పుడు ఏ రాజకీయ గద్ద భూముల్ని తన్నుకుపోతుందో అని అప్పట్లో అల్లాడిన రైతులు గత 2 ఏళ్లుగా మన ఆస్తికేమీ కాదనే ధీమాతో ఉంటున్నారు. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు దశాబ్దాల నాటి రెవెన్యూ చిక్కుముడులు ఇప్పటికీ వీడకపోవడం కలవరపెడుతోంది. 3 అంతుల సమస్యలు ఎప్పుడు తీరతాయో తెలియని దుస్థితి నెలకొంది. భూమంత్రకాళిపై జనం ఏమంటున్నారు? ఈ చిక్కుముడులను విప్పాలంటే వచ్చే 3 ఏళ్లు ప్రభుత్వం చేయాల్సిందేంటి? వైసీపీ హయాంలో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ యజమానుల్లో కల్లోలం రేపింది. భూములు, ఇళ్ల స్థలాల యజమానులను నిర్ణయించే అధికారం అప్పటి అధికార పార్టీ నేతలకు, గులాంగిరి చేసే అధికారులకు అప్పచెప్పడంతో రైతుల కాళ్ల కింద భూమి కదిలినంత పనైంది. ఎవరో ఒకరితో ఫిర్యాదు చేయించి ఆ భూముల్ని వివాద రిజిస్టర్లో చేర్పించి ఫ్రీ హోల్డ్ ముసుగులో భూములు మింగేసే కుట్రకు తెరతీయడం అంతులేని ఆందోళనకు కారణమైంది. జగనన్న భూ హక్కు, భూరక్ష పేరిట భూభక్షణకు పాల్పడ్డారు. రైతులకు సంబంధం లేకుండా కొలతలు వేసి అడ్డగోలుగా భూ పరిమాణం తగ్గించేశారు. కొందరు భూములకు ల్యాండ్ పార్సిల్ మ్యాప్, LPM జాయింట్ గా ఇచ్చేశారు. ఎవరిదెంతో తెలియాలంటే మళ్లీ సర్వే చేయించుకోమని ఉచిత సలహా పడేశారు. తాత ముత్తాతల నాటి ఆస్తుల పాసు పుస్తకాలు, రీసర్వేరాలపై జగన్ బొమ్మలు వేసుకోవడం నాటి ప్రభుత్వ అరాచకాలకు పరాకాష్ట. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే నల్ల చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసింది. భూభక్షణ చట్టం రద్దుపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో సంతకం చేశారు. అంతటితో సరిపెట్టకుండా కఠినమైన కబ్జా నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. సర్వేరాళ్లపై జగన్ బొమ్మలు తొలగించారు. 15 రకాల హై సెక్యూరిటీ ప్రమాణాలు, రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు ఈకేవైసీ ద్వారా అందిస్తున్నారు. రికార్డుల ట్యాంపరింగ్ కు ఛాన్సే లేకుండా ఆన్లైన్లో 1B తో పాటు అడంగల్ను స్వయంగా రైతులే డిజిటల్ లాక్ చేసుకునే సురక్షిత విధానం తెచ్చారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడానికి ఇబ్బందిగా ఉన్న నాలా చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. తప్పుడు రిజిస్ట్రేషన్లను రద్దు చేసే తిరుగులేని అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. భూ సమస్యల పరిష్కారానికి జేసీకి ఉన్న అధికారాలను ఆర్డీఓలు, తహసీల్దార్లకు అప్పగించింది. దాదాపు 1,34,000 ఎకరాల గ్రామ సర్వీస్ ఇనాం భూములకు శాశ్వత విముక్తి కల్పించింది. సైనికోద్యోగులు, సమరయోధులు, రాజకీయ బాధితుల ప్రైవేటు భూములను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించేలా చర్యలు చేపట్టింది. 10 ఏళ్లు దాటిన అసైన్డ్ ఇళ్ల స్థలాలపై పేదలకు పూర్తి హక్కులు కల్పించింది. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఫీజులు భారీగా తగ్గించింది. 2 ఏళ్లుగా తీసుకున్న ఈ చర్యలు బాగానే ఉన్నా చేయాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయి. ఇప్పటి వరకు చేసిన ప్రక్షాళన 20% అయితే చేయాల్సింది 80% ఉంది. ఫ్రీ హోల్డ్ భూముల్లో అక్రమాలు జరిగాయంటూ నిలిపివేసిన 13.59 లక్షల ఎకరాల రిజిస్ట్రేషన్ల సమస్య ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఇందులో 7.85 లక్షల ఎకరాలు సక్రమంగా ఉన్నట్లు తేలినా నిషేధం తొలగింపులో అంతులేని ఆలస్యం ఇబ్బంది పెడుతోంది. గత ప్రభుత్వం నిర్వహించిన అడ్డగోలు రీసర్వేకి బాధితులైన రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
మాది భూమి సమస్య అండి. నాది 14 ఎకరాల భూమి అండి. చాలా గొడవలు చేస్తున్నారు. 2019 కాడి నుంచి ఇదే గొడవ అండి. జగన్ పార్టీ వచ్చిన కాడి నుంచి మేము ఇబ్బందులు పడతానే ఉన్నాము. అంతకుముందు మా భూములు మేము చేసుకున్నాం, బాగానే ఉన్నాము. దౌర్జన్యంగా వచ్చి మా పంటలు లాగేసుకుంటున్నారండి. బేతి కిషోర్, చోడు దుర్గమ్మ అని వీళ్ళండి బాగా ఎక్కువగా మా చేలువే పడేది. 3000 ఎకరం పైనే ఉంటుందండి మా ఏరియాలో. ఇలాంటి గొడవలు గిరిజన నేతలు వీళ్ళంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ మమ్మల్ని. జేసీ గారి దగ్గరికి వెళ్ళామండి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. చేస్తామంటున్నారు కానీ మాకు ఇంతవరకు ఏ న్యాయం జరగలేదండి. మేము సీఎం గారిని ఒకటే కోరుకుంటున్నామండి, మా భూములు మాకు అప్పచెప్పాలి, మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి. వెంకటాపురం గ్రామంలో సర్వే నెంబర్ 15/4లో 7 ఎకరాల 39 సెంట్లు మా తాతగారికి ఉన్న భూమి అండి. మా తాతగారికి మా నాన్న ఒక కొడుకు అండి. ఆ కొడుకు మేము 2 కొడుకులు అండి. 2 కొడుకులు అయితే 2 కొడుకులు తమ్ముడు చచ్చిపోయాడండి. సగం ఆ తమ్ముడు కొడుకు సగం రాశాడండి మా నాన్నగారు. మా కొడుకు సగం రాశామండి. ఆవిడ చచ్చిపోయాడండి. మా ఆవిడ విడాకులు తీసుకుందని 2000 సంవత్సరం విడిపోయామండి. 26 సంవత్సరాల క్రితం అవినీతికి పాల్పడి రెవెన్యూ వారు ఆమె పేరు ఆన్లైన్ చేశారండి. మ్యూటేషన్ చేసి వాల్యూ 7 కోట్లు వస్తుంది. అది చేలోకి వెళ్తున్నారని భయభ్రాంతులు గురి చేస్తున్నారండి పోలీసు వారు. కలెక్టర్ దగ్గర 13 అర్జీలు పెట్టానండి. మా పులప కేశవరావు, నక్కండి ప్రసాద్ వీళ్ళంతా అవినీతికి పాల్పడి వాళ్ళకి డబ్బులతో లొంగిపోయారండి. ఎంఆర్ఓ విఆర్ఓ నువ్వు మాట్లాడితే కోర్టుకు వెళ్ళి అంటున్నాడు ఎంఆర్ఓ. నాకు 74 సంవత్సరాల వయసు. నా బతుకుతాకి ఆధారం లేదండి. 4000 గవర్నమెంట్ వారు పెన్షన్ ఇస్తున్నారు, 5 కేజీలు బియ్యం ఇస్తున్నారు, దాంతో వృద్ధాశ్రమంలో బతుకుతున్నానండి అని చెప్పానండి. నా భూమి వచ్చి పూరా 50 సెంట్లు అండి. మా తండ్రి గారు మా పెద్దనాళ్ళు సంపాదించిందండి. అది మా నాన్నగారు వాటా వచ్చి 25 సెంట్లు అండి. ఆ 25 సెంట్లు నాకు పసుపు కుంకుమ కింద రాశారండి మా నాన్నగారు. అదే 2 డాక్యుమెంట్లుగా రాశారు. ఒకటే మ్యూటేషన్ అయిందండి 2022లో. నాకు 1వ నెలలో 7వ తారీఖున నాకు పాస్బుక్ మంజూరు అయిందండి. 6వ నెలలో విడదీశారండి. నేను ప్రశ్నించానండి అమ్మారావు గారిని, పాపారావు గారిని. అంటే నీది 13 సెంట్లు అంటున్నారండి. అయితే నేను అప్పీల్కి వెళ్ళడం జరిగిందండి. డిఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు కూడా మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారండి. రెవెన్యూ అధికారులు కూడా మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు సార్. దయచేసి నా విన్నపం ఆలకించి దయచేసి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. అప్పటి తప్పులు సరిదిద్దకుండా పాసు పుస్తకాలు ఇస్తుండటం రైతులను కలవరపెడుతోంది. 22A నుంచి ప్రైవేటు భూములు తొలగించాలని, 1,90,000 ఎకరాల చుక్కల భూముల సమస్య పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలున్నా కింది స్థాయి అధికారులు నెలల తరబడి ఫైళ్లు తొక్కిపెడుతున్నారు. ఇతరుల ఖాతాల పేరిట ఉన్న వివాదాలను 3 నెలల్లో పరిష్కరించాలని గడువు పెట్టినా ఒక్కో గ్రామంలో ఇప్పటికీ వందలాది కేసులు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్రంలో అధికారం మారి 2 ఏళ్లు దాటినా వైసీపీ నేతల ఆగకపోవడం రైతులను ఇబ్బంది పెడుతోంది. నేను అక్కడ జీవనం సాగించటానికి ఏదో పూరంబాగు స్థలం పట్టుకొని అంత ఇల్లు కట్టుకొని నేను అక్కడ ఉండబట్టి కూడా చాలా ఏళ్ళయింది. నా ఇంటి పక్కన జగన్ పార్టీ వాళ్ళే నన్ను అక్కడ ఉండకుండా ఎల్లగొట్టాలని, నా పిల్లలు చిన్న పిల్లలు సార్, తల్లి చచ్చిపోయిన పిల్లలు, వాళ్ళు కావాలని చెప్పి ఇంటి మీద రేకులు బగలగొట్టడం, ఇంటి ముందల బండాలు బగలగొట్టడం, ఇంట్లో అన్నం తింటే ఏమే అని పిలవటం, భయంకరమైన ఏదింపులు సార్. పట్టా ఉంది, అన్నీ ఉన్నాయి సార్, నాకు ఇంటి పన్నుతో సహా ఉంది. ఎంఆర్ఆవు గారు కూడా 20,000 ఇస్తాం వెళ్ళిపో అంటాడు, నీకు ఇంకో చోట ఇల్లు ఇస్తా అంటాడు. ప్రభుత్వం వాళ్ళు అడిగితేనేమో మూలకు అడ్డం వస్తే కొట్టేసామంటారు. మాకు మా తాత ముత్తాత సంపాదించిన భూమి 36 ఎకరాల భూమి ఉంది. పట్టదారు పాస్బుక్లు వడంగలన్నీ కూడా మా పేర్లో ఉన్నాయండి. మా భూమిని వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మండలి చైర్మన్ మోషన్ రాజు గారు, అలాగే జోగి రమేష్ అనుచరుడు పొలగం శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరూ కలిపి నర్సాపురం సబ్ రిజిస్టర్ జీవన్ బాబు గారిని ఉండి సబ్ రిజిస్టర్లని మేనేజ్ చేసుకుని మా భూములపై ఆటో మ్యూటేషన్ అనే విధానాన్ని ఉపయోగించుకుని అక్రమ రిజిస్ట్రేషన్ పెట్టి మొత్తం రికార్డ్స్ అన్నీ తారుమారు చేస్తున్నారండి. ఈ మండలి చైర్మన్ మోషన్ రాజు చేసి అక్రమాలపై ఒకసారి ఇంకా వేయండి. మా ఊర్లో సుమారు 40 ఎకరం భూమి ఆల్రెడీ కబ్జా చేసి చుట్టూ ఫినిషింగ్ వేసుకుని రోడ్లు వేసుకుని చెరువులతో వేసి ఇష్టానుసారం అతను రౌడీలతో మా భూమిని కబ్జా చేస్తున్నారు. మాకు తెలియకుండా మా పేర్లు మొత్తం రికార్డులు వాళ్ళ అధికారాలను ఉపయోగించుకుని వాళ్ళ పాత పరిచయాలు ఉపయోగించుకుని ఈ విధానాన్ని ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. దయచేసి ఈ అక్రమాలని మాకు న్యాయం చేస్తారని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు కోరి ప్రార్థిస్తున్నాను.
ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అంటే కేవలం ఆదేశాలతో సరిపెట్టకుండా ఏ మండలంలో ఎక్కువ సమస్యలు ఉన్నాయో గుర్తించాలి, బాధ్యులైన అధికారులపై కొరడా జులిపించాలి, సాంకేతిక లోపాలను సవరించాలి, పర్యవేక్షణ మరింత పెరగాలి. అప్పుడే దశాబ్దాల తరబడి పేరుకుపోయిన రెవెన్యూ కష్టాల నుంచి వీలైనంత త్వరగా బయటపడే అవకాశముంది. అది జరిగినప్పుడే భూమిపై భూ యజమానులకు అసలైన భరోసా, రెవెన్యూ రంగానికి శాశ్వత విముక్తి లభిస్తాయి. డిఎస్సి క్రీడా కోటాపై దుష్ప్రచారం సరికాదంటూ రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలతో చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. కమ్మ సామాజిక వర్గానికి దక్కింది కేవలం 9 పోస్టులేనని, అంతకంటే ఎక్కువగా కాపులకు, రెడ్లకు దక్కాయని స్పష్టం చేసింది. నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదంది. వైసీపీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. డిఎస్సిలో క్రీడల కోటా కింద మొత్తం 382 మంది అభ్యర్థుల్ని ఎంపిక చేయగా అందులో ఓపెన్ కేటగిరీ కింద 42 పోస్టులు భర్తీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ 42 పోస్టుల్లో కమ్మ సామాజిక వర్గానికి కేవలం 9 ఉపాధ్యాయ పోస్టులు మాత్రమే వచ్చినట్లు వెల్లడించింది. ఓసీ కేటగిరీలోని 42 పోస్టుల్లో అత్యధికంగా కాపు సామాజిక వర్గానికి 16 పోస్టులు, రెడ్డి సామాజిక వర్గానికి 10 పోస్టులు దక్కాయని తెలిపింది. వారితో పాటు వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ వర్గాలకు 2 పోస్టుల చొప్పున మైనారిటీ వర్గానికి 1 పోస్టు లభించాయింది. ఈ మేరకు గణాంకాలతో ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రిజర్వేషన్ల వారీగా క్రీడా కోటా కింద ఎంపికైన మొత్తం 382 పోస్టుల సమగ్ర వివరాల్ని ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం ఎస్సీ గ్రూప్ 3 కింద అత్యధికంగా 72 పోస్టులు భర్తీ కాగా బీసీడీ కింద 63, బీసీఏ కింద 53, బీసీబీ కింద 48 పోస్టులు కేటాయించారు. అలాగే ఓసీ కింద 42, ఎస్సీ గ్రూప్ 2 కింద 38, ఎస్టీ కింద 29, బీసీఈ కింద 28, బీసీసీ కింద 4, ఎస్సీ గ్రూప్ 1 కింద 2, ఓసీఈడబ్ల్యూఎస్ కింద 1 పోస్టు భర్తీ అయ్యాయి. కేవలం 2 పోస్టులు మాత్రమే భర్తీ కాకుండా మిగిలిపోయాయి. డిఎస్సిపై ప్రతిపక్ష వైసీపీ పదే కొత్త కుట్రలకు తెరతీస్తోందని ప్రభుత్వం మండిపడింది. గతంలో 2014-19 మధ్యకాలంలోనూ డిఎస్పీల ప్రమోషన్లు ఒకే కులానికి ఇచ్చారంటూ తప్పుడు ప్రచారం చేశారని, ఇప్పుడు 2025 డిఎస్సి విషయంలోనూ అదే కుట్రపూరిత వ్యూహాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తొలుత డిఎస్సిని అడ్డుకునేందుకు 241 కేసులు వేయించారని, ఆ తర్వాత పేపర్ లీక్ డ్రామాలు, ఫిజికల్ వెరిఫికేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ల పేరిట వరుసగా అబద్దాలు ప్రచారం చేశారంది. ప్రతి అంశంపైన అధికారులు పక్కా ఆధారాలతో వివరణ ఇవ్వడంతో దిక్కుతోచని వైసీపీ ఇప్పుడు క్రీడల కోటాను వివాదంలోకి నెట్టాలని చూస్తోందని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. స్పోర్ట్స్ కోటా భర్తీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, జరిగితే నిరూపించాలని అధికారులు ఓపెన్ ఛాలెంజ్ విసిరినట్లు గుర్తు చేసింది.